అందరికీ నమస్తే. ఎప్పటిలెక్కనే ఇయాల కూడా పటాస్ న్యూస్ లో మంచి వార్తలు పట్టుకొచ్చేసిన బరాబర్ సర్వే చేసినాం, బీసీల లెక్క ఏంటిదో చెప్తున్నాం అని అంటుర్రు షే పార్టీ వాళ్ళు. లేదు లెక్క కిందికి మీదికి ఉన్నది అని అంటుర్రు పూ పార్టీ వాళ్ళు. రెండు దిక్కుల నడుమ పంచాది గట్టినే అవుతుంది. ఎవ్వరం ఢిల్లీ దాకా పోయింది. తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతుంది. మరి ఆ కథ ఏంటిది, బీసీ బిల్లు ముచ్చట్లు ఎట్లెట్లా నడుస్తున్నాయి అనేది ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారు. అందరికంటే ఎక్కువ బీసీలే ఉన్నారు అని తాపకోసారి మాట్లాడుతుంటారు లీడర్లు. అందుకేనేమో ఎప్పుడు చూసినా బీసీల చుట్టే తిరుగుతా ఉంటది రాజకీయం. ఇప్పుడు గిట్లనే అవుతుంది. ఓ దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు సర్వే చేసినాం, బీసీల లెక్క తేల్చినాం, 42% రిజర్వేషన్ల బిల్లుకు సెంటర్ వాళ్ళు ముద్దరేయాలి అంటుండ్రు. అయితే చెయ్యి పార్టీ వాళ్ళు చేసిన సర్వే లెక్కల పొంచి చూస్తే 42%లో 10% మైనారిటీలే ఉన్నారట. వాళ్ళనెట్లా బీసీల కింద లెక్కేస్తారని కోపానికి వస్తుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ముస్లింలకు బీసీ పేరుతోని ఇప్పటికే 4% రిజర్వేషన్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళా 42%లో కూడా 10% వాళ్ళనే చేర్చిండ్రు అని కాషాయం లీడర్లు కొట్లాడుతాండ్రు. నేను చాలా స్పష్టంగా రిజర్వేషన్ అమలు జరగాలి, 42% జరగాలి, 42% కూడా బీసీలకే రావాలి, 42%లో మజ్లిస్ పార్టీ యొక్క కోటా ఉండకూడదని కోరుతా ఉన్నాను. అందులో 42%లో అసదుద్దీన్ ఓవైసీకి, అక్బరుద్దీన్ ఓవైసీకి, అజారుద్దీన్కు, షబ్బీర్ అలీకి కోటా ఉండకూడదని కోరుతున్నాను. గట్ల అవుతున్నదట. ఇది ఇట్లుంటే కావాలనే సర్కారు వాళ్ళు చేసిన సర్వే మీద పువ్వు పార్టీ వాళ్ళు దుబ్బెత్తిపోతారని చేయి పార్టీ లీడర్లు గరం అవుతుండ్రు. మీటింగ్ పెట్టినప్పుడల్లా సీఎం రేవంత్ సారు గట్టిగానే అరుచుకుంటాండు. బీసీల మీద పువ్వు పార్టీ వాళ్ళకు ప్రేమనే లేదన్నట్టు మాట్లాడుతుండ్రు చేయి పార్టీ వాళ్ళంతా. ఇంకో దిక్కు సెప్టెంబర్ 30 తారీఖు లోపల సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి, రిజర్వేషన్ల కథ ఏంటిదో జూలై 24 లోపల తస్ప చేయాలి అన్నట్టు చెప్పింది హైకోర్టు. కానీ ఇటు చూస్తేనేమో పార్టీల నడుమ పంచాదే నడుస్తుంది. సెంటర్ వాళ్ళ ముచ్చట్లు చూస్తుంటే చెయ్యి పార్టీ వాళ్ళు చేసిన సర్వే చెల్లదంటారు. మరి ఇక ముచ్చట ఎట్లా ముంగట పడుతుందో, ఎలక్షన్లు ఎప్పుడు పెడతారో గానీ బీసీల చుట్టూ రాజకీయం జోరుగా నడుస్తుంది ఇప్పుడు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం పెట్టిన కాడ నుంచి 200 కోట్ల మంది అక్క చెల్లెళ్ళు ఫ్రీ బస్సులు ఎక్కి తిరిగిర్రు. అందుకే మొన్ననే సర్కార్ వాళ్ళు ఊరూరా సంబరాలు చేసిర్రు. ఇప్పుడు ఏపీలో కూడా ఫ్రీ బస్సు పథకం చాలు కాబోతున్నది. 15 ఆగస్టు నాడు జెండా ఊపుడే అని చెప్పిండు సీఎం సారు. అందుకే ఆర్టీసీ వాళ్ళు అన్ని తీరా తయారైతుర్రు. ఏపీ అక్క చెల్లెళ్లకు దిల్ ఖుష్ చేసే ముచ్చటగిది. తెలంగాణ అక్క చెల్లెళ్ళంతా ఆధార్ కార్డులు చూపించి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా తిరుగుతాండ్రు. మరిగా మాకెప్పుడు అన్నట్టే ఎదురు చూసిండ్రు ఏపీ అక్క చెల్లెళ్ళు. అటు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా ఫ్రీ బస్సు ఇంకెప్పుడు పెడతారు అని గట్టిగానే అరుచుకుంటారు. అందుకే ఆలస్యం చేసుడే లేదు, 15 ఆగస్టు నుంచి ఫ్రీ అనాల్సిందే అన్నట్టు తయారైతుండ్రు సర్కారు వాళ్ళు. పథకం చాలా అయితే బస్సుల మీద లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ముందుగానే అన్ని తీర్ల రిపేర్లు చేసుకుంటారు. బస్సులు అన్నిటికీ రంగులు వేస్తుండ్రు. ఎక్కడ ఎవ్వలకు ముసిగిలు కావద్దు, సర్కారు వాళ్ళకు చెడ్డ పేరు రానేవద్దు అన్నట్టే ఆర్టీసీ వాళ్ళు తిప్పల పడతాండ్రు. ఇట్లనే కడప జిల్లాలో 250 బస్సులకు రిపేర్లుంటే అన్ని తీర్ల సగబెట్టి మంచిగా చేసి కొత్త బస్సుల తీరుగా తయారు చేస్తాండ్రు. ఓ దిక్కు కొత్త బస్సులు కొనుడే కాకుండా ఉన్న బస్సులను కూడా మంచిగా చేసే యుగురం చేస్తున్నారు. ఎక్కడ బస్సులు చాలతలేవనే మాట రాకుండా చూసుకుంటున్నారట. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల డిపోలల్లో రిపేర్లున్న బస్సులన్నీ మంచిగా చేస్తున్నారట. బస్సుల మీద తోడేం లోడ్ ఎక్కువైనా ఎక్కడేం పరిశాన్ కాకుండా బందోబస్తుగా పనులు చేస్తున్నారట. ఏ చిన్న లోటుపాటైనా ప్యాన్ పార్టీ వాళ్ళకు సందు దొరికినట్టు అవుతుంది అనుకుంటారు ఏమో గానీ ఏపీ సర్కారు వాళ్ళు పని బందోబస్తుగా చేపిస్తాండ్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఆడోళ్ళకి ఇచ్చే 0 టికెట్ల మీద ఎన్ని పైసలు మిగులుతాయి, సర్కారు వాళ్ళు పెట్టిన పథకం ఎంతవరకు పనికొస్తుంది అనే లెక్కలు కూడా రాస్తారట. మరి చేసిన పని గురించి చెప్పుకుంటేనే తెలుస్తుంది కదా అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఏమైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాన్న ఏపీ అక్క చెల్లెళ్ళ కోరిక 15 ఆగస్టు నాడు నెరవేరబోతున్నది. దేశానికి ప్రధానమంత్రి అంటే చిన్న ముచ్చట్న సార్ రికాం లేకుండా పనిచేయాలి. మీటింగ్ల మీద మీటింగ్లు, ముచ్చట్ల మీద ముచ్చట్లు, రిబ్బన్ కత్తిరించే కార్యమో, బయటి దేశాలకు పోయే పనో, ఎప్పుడు ఏదో కార్యం ఉండనే ఉంటుంది. మరి పెద్ద సార్ అంటే పెద్ద సారే, బరువంతా ఆయననే మొయ్యాలి అన్నట్టు మన ప్రధానమంత్రి సార్ రికార్డుల మీద రికార్డులు కొడుతుండు. మరి ఆ రికార్డులు ఏంటియో చూద్దాం పారి. దేశానికి ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళ రికార్డులు అన్ని బద్దలు కొడతాండు మోదీ సారు. 2014లో ప్రధానమంత్రి గద్దెనెక్కిన సారు 3 సార్ల దేశానికి పెద్ద సార్ అయిండు. అంత కలిపితే శుక్రవారంతో 4078 రోజులు అవుతుందట. అంటే ఇందిరమ్మ రికార్డు బద్దలైంది అన్నట్టు.
దేశానికి అప్పట్లో ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 4077 దినాలు పనిచేసిందట. ఆ రికార్డును అటెనక ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఎవ్వళ్ళు దరిదాపులకు కూడా పోలేకపోయిండ్రు. కానీ ఇన్నొద్దులకు మోదీ సారు ఇందిరమ్మను దాటి ముంగటికి పోయిండు. ఇక అంతకు ముందుగానే మన దేశానికి తొలుత ప్రధానమంత్రి అయిన చాచా నెహ్రూ వరుసగా 3 సార్లు దేశానికి పెద్ద సార్ అయిందట. ఆయన తర్వాత మళ్ళా మోదీ సారే 3 సార్లు సీట్లే ఊకున్నాడు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు మోదీ సారు. అట్లనే 3 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు. ఇసోంటి రికార్డు ఏ లీడర్ పేరు మీద లేదు. ఇంకో దిక్కు బ్రిటన్ దేశం దిక్కు టూరుకు పోయిన పిఎం సారు అక్కడ మన దేశపాయనే అఖిల్ అనే అన్న నడిపిస్తున్న చాయ్ బండి కాడ చాయ్ తాగిండు. బయటి దేశంలోనే గొప్ప గొప్ప చదువులు చదివిన ఈ అఖిల్ అనే అన్న చాయ్ బిజినెస్ లకు దిగి ఇంగ్లీష్ దేశంలో మస్తు పేరు మోసిండట. అందుకే మోదీ సారు కూడా మస్తు మెచ్చుకున్నాడు. ఒక చాయ్ వాలాను ఇంకో చాయ్ వాలా కలిసిండు అన్నట్టే ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు. అన్ని అవగానే లీడర్లలో రికార్డులు కొడుతున్న లీడరు మోదీ సారే అని మస్తు ఖుషి అవుతున్నారట ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు. మామూలుగా వాన పడితే వరద వస్తుంది, వరదతోని బురద వస్తుంది, బురదతో పాటు అడ్డమైన రోగాలు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాన వస్తే ఏడైనా గిట్లనే అవుతుంది. కానీ పట్నంలో ఉన్న జీడిమెట్ల దిక్కు మాత్రం వరదతో పాటు అడ్డమైన ఇసం నీళ్లు కూడా వస్తున్నాయట. మరి అన్ని దిక్కుల్లో మామూలు వాన కురిపించిన వానదేవుడు జీడిమెట్ల ఈసం వాన కురిపిస్తుండా ఎట్లా అరుచుకుందాం పారి. చూస్తుర్రు కదా, ఇవి జీడిమెట్ల దిక్కు పారుతున్న మురికి నీళ్లు కాదు, ఇంద్రధనస్సొంటి రంగురంగుల ఇసం నీళ్లు. ఇండ్ల పొంటి వానగొట్టి వరదొస్తుంది అని అనుకుంటే ఈ అడ్డమైన కంపెనీల నీళ్ళేంది అని గరమైతుర్రు అక్కడి జనాలు. అయితే అసలు ముచ్చట ఏందంటే కంపెనీలు వాడుకోంగా అండ్లకెంచి పారబోసే నీళ్లు మిగులుతాయి కదా, అగో గా నీళ్లను ట్యాంకర్ల నింపి కొంచబోకుండా ఇండ్ల నడుమ పారే మురికి కాలువలలో ఇడిచిపెడుతుర్రు శానా కంపెనీ వాళ్ళు. ఎందుకంటే వానలు పడి వరద పారుతుంది కదా, ఆ నీళ్ళ ఇడిచిపెడితే ఎవ్వరికి అనుమానం రాదు, వరద నీళ్లు అని అనుకుంటారు అని గింత కాడికి తెగబడుతుర్రు. దీంతో జనాల ముక్కులు వలిగే అంత గబ్బాసన వస్తున్నాయి మోరీలు. అసలుకే వానాకాలం, వానాలు జయంగా వరదలు, ఈగలు, దోమలు జిజ్జుమంటుంటాయి. ఇప్పుడు గీ అడ్డదాకల కెమికల్ నీళ్లు జయంగా మేము ఇళ్లలో ఉండాలా లేకుంటే ఏటన్నా వెళ్ళిపోవాలా అని మస్తు గరమైతుర్రు. అయితే కంపెనీలలో వాడుకోగా మిగిలిన గలీజ్ నీళ్లను ట్యాంకర్లతోని కొంచెం పోవాలట. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డోళ్ళు పెట్టే రూలు. అయినా సరే పట్టుకున్నప్పుడు చూద్దాంలే అని గిట్ల ఇష్టం వచ్చినట్లు మోర్లే ఈడ్చిపెడుతుంటే వట్టిగా జనం పరిశాన్ అవుతుర్రు. మరిగా కథ అంతా అధికారులకు తెలుసో లేదో గాని ఆఫీసర్ల నజర్ లేక కంపెనీ వాళ్ళది ఇష్టారాజ్యం అయ్యిందంటుర్రు అక్కడి జనాలు. ఒక్క సుక్క కూడా బయట పోయకుండా JETL కు పట్టుకుపోవాల్సిన గలీజ్ నీళ్లను రోడ్ల మీద మురికి కాలువల్ల పోస్తే జనం పానాలు ఏం కావాలి అని అడగబట్టిర్రు అటు దిక్కుండే పబ్లిక్. మరి ఈ ముచ్చట చూసన్న పొల్యూషన్ బోర్డు అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. యాళ్ళ పొద్దుగాలే లేచి ఇండ్లు వాకిలి ఊడ్చుడు, ఇల్లంతా శుద్ధి చేసుకొని బండలు కడుగుడు, కడపలు పుదిచ్చుడు, పూల పండ్లతోని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టుడు, మెచ్చిన నైవేద్యం పెట్టి దేవుణ్ణి కొల్చుడు, అటెంక గుడికి పోయి తల్లికి పబ్బతి పట్టుడు. ఇగో చాలా మంది గిట్లనే చేసిర్రు ఈ శుక్రవారం నాడు. ఎందుకంటే తల్లికి పాయరమైన శ్రావణ శుక్రవారం చాలా అయింది. మరి పండుగల మాసం శ్రావణ మాసం చాలా అయిందులో ఏకిల వారంగానే భక్తులంతా గుళ్ళ బట పట్టిర్రు. బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు గిట్ల ఒక్క తానా అని కాదు, పట్నంలో ఏడ అమ్మవారి గుళ్ళుంటే ఆడ భక్తులు శిథం లైన్లు కట్టిర్రు. తొలుత శ్రావణ శుక్రవారం నాడు అమ్మలక్కలు తల్లులకు పెద్ద పూజలు చేసి మనసు నిండా గొలుసుకుండ్రు, సల్లగా చూడమని పబ్బతి పట్టిర్రు. అటు ఏంలాడ రాజన్న గుళ్ళే భక్తుల రద్దీ చిన్న లేదు. శివయ్యకు బగ్గ పాయరమైన ఈ శ్రావణ మాసంలో భక్తుల రద్దీ గట్టి ఉంటది కాబట్టి ఎంటదెంటనే దర్శనాలు చేపియాలి అని చెప్పి దినం అయ్యే కొన్ని పూజలు రద్దు చేసిర్రు. అటు కోడె మొక్కులు చెల్లించుకునేటోళ్లకు సుస్థి చేసిన ఈ పాలు మరవని ఈ జెర్సీ కోడెలను మొక్కులకు తీసుకురావద్దని చెప్పిర్రు. మొత్తానికి శ్రావణ మాసం వెళ్లేదాకా గుళ్ళె పూజలు అభిషేకాలతోని పెద్ద పండుగనే నడుస్తుంది. ఇక ఇదేట్లుంటే ఈ నెలంతా అమ్మలక్కలు మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు గట్టిగా చేస్తారు. అంతేకాదు ఇళ్లల్లో శుభకార్యాలు
శుభకార్యాలు చేస్తానికి తయారైతుర్రు. శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్లిళ్ళు, పేరంటాలు, ఇంటి దేవుళ్ల పండుగలు, దావతులు, వ్రతాలు, నోములు, అబ్బో చిన్నగుండదు కథ. అందుకే నెలంతా పండుగలు మోసుకొచ్చే శ్రావణ మాసంలో బిజీ ఉంటానికి తయారైతుర్రు అందరూ. అయితే శ్రావణ మాసం పోతే మళ్ళా కార్తీక మాసం దాకా లగ్గాలు లేవట. కాబట్టి ముందే ఫంక్షన్ హాల్ బుక్ చేసుడు, పెళ్లికి అక్కడికి వచ్చే సరుకు సామాన్లు కొనుట్ల పడ్డరు జనాలు. పట్నంలోనైతే కొన్ని ఫంక్షన్ హాల్ ప్లేటుకు 1000 రూపాయల ధర కట్టించుకొని ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇస్తామని కూడా ఆఫర్లు పెడుతున్నాయి. చూసుకోరి మరి. మొత్తానికి ఓ దిక్కు ఊర్ల పొంటి బోనాల పండుగలు, అదైనాక రాకెట్ల పున్నము, కృష్ణాష్టమి, గణేష్ పండుగ, గిట్ల వరుస పెట్టి ఈ నెలంతా పండుగలు పొర్రి. అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలల్లో మన ఇండియన్స్ హవానే ఎక్కువ నడుస్తుంటది. దేశం కానీ దేశం పోయినా కూడా మనోళ్ళ టాలెంట్కు అక్కడోళ్ళు సలాం కొట్టిన ముచ్చట్లు ఎన్నో చూసినాం. అయితే అమెరికా పెబ్బ ట్రంప్ కాక మన అమెరికోళ్లకు కాకుండా గా ఇండియన్స్కు కొలువులు ఎందుకు ఇస్తుర్రు అని అంటుండట. మరి భారతీయుల మీద గసొంటి మాటలు ఎందుకు మాట్లాడిండో ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. ఓ రక్కో చెరువు మీద కొంగాలిగినట్లే ఉంది కదా ట్రంప్ కాక ముచ్చట కూడా. ఇండియాకెంచి ఎవళ్ళైతే అమెరికా పోతుర్రో వాళ్లకు కొలువులు ఇచ్చుడు బంద్ పెట్టి మోదాలు అమెరికోళ్ళకి ఇయ్యుర్రి అని ఆర్డర్ వేసిండట. ఈ నడుమైన ఓ మీటింగ్ లో మాట్లాడుకుంటా అమెరికా ఫస్ట్ అని మాట్లాడుకొచ్చిండు. మరి కొలువులు ఇయ్యొద్దు అన్నంత హల్కగా కాదు దేశాన్ని ముంగటికి పట్టుకపోవుడు అనేది కాకకు ఎరకనో లేదో గాని గిట్లా అడ్డం పొడుగు నరికిండు. ఆయన మనోళ్ళ గురించి ట్రంప్ కాకకు ఏమెరక? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాడ నుంచి మొదలు పెడితే సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రాసొంటి ముచ్చట్లలో మనోళ్ళు బగ్గ రాటు తేలిర్రు. మనోళ్ళ పని పత్తారా చూసి ఒక్క అమెరికా ఏం కర్మ, చాలా దేశాలు మా కాడికి రమ్మంటే మా కాడికి రమ్మని ఎర్రబట్టలు కప్పి స్వాగతం పలుకుతున్నాయి. అసొంటిది గీ లేకిడి మాటలు ఎందుకు? మిమ్మల్ని కాదని మీ కొలువులు ఎవ్వలన్నా గుంజుక తిన్నరా? మందిల నవ్వుల పాలైతానికి కాకపోతే ఏంది మాటలు అని సురుకులు పెడుతుర్రు జనాలు. అంతేకాదు ఒకళ్ళ మీతాన్నే అంత మేధావులుంటే ఇవాళ పెద్ద కంపెనీలకు సీఈఓలు భారతీయులు ఎట్లా ఇర్రో చెప్పుచిచ్చా అని దెబ్బి పొడుస్తుర్రు. దునియా అంతటున్న తోపు కంపెనీలల్లా మనోళ్ళు ఇంజనీర్లు, డెవలపర్స్, సైంటిస్టులుగా మస్తు సేవలు చేస్తుర్రు. అసొంటిది కొలువులియ్యం పో అనంటే ఎవళ్ళకి నష్టము? గిసొంటి మాటలతోని 2 దేశాల నడుమ పాయరం తగ్గుడే కాకుండా దేశానికి ఆఖరికొచ్చే శాన ముచ్చట్లు మూలకు పడతాయి. కాబట్టి మళ్ళోసారి ఆలోచన చేసుకోకాక అన్నంత హల్కగా కాదు అట్లని మీతానికి మేం వస్తాము అని ఎగేసుకొని రాలేదు అని సలాలిస్తుర్రు. చూడాలి మరిగా ఈ ముచ్చట ఎందాక పోతుందో. ఎన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ దనాదనాయి కూడా ఒకసారి చూసిద్దాం పారి. సర్కారోళ్ళేమో ఎక్కడ యూరియా తిప్పలే లేదు, అంతా వాటిదే అన్నట్టు చెప్తుర్రు. కానీ ఊర్ల పొంటి చూస్తుంటేనేమో మసాలా కొరకు మస్తు లొల్లే నడుస్తుంది. ఇక ఖమ్మం జిల్లా తల్లాడ సొసైటీలా యూరియా బస్తాల కొరకు పెద్ద యుద్ధమే నడిచింది. ఇక సొసైటీకి కేటాయించిన యూరియా బస్తాలను ఇంకో దిక్కు కొండబోతుర్రాట. ముచ్చట తెలుసుకొని ఎమ్మటే రైతులంతా పోయి గా లారీకి అడ్డం పడ్డరు. ముందుగల తల్లాడ సొసైటీలో రైతులందరికీ సరిపోను యూరియా బస్తాలు పంచినాకనే ఇంకెక్కడన్నా తీసుకుపోర్రి అని పంచాయతీ మోపు చేసిర్రు. ఆఖరికి పోలీసోళ్ళు వచ్చి అందరినీ సల్లగా చేసే కాడికి పోయింది కిరికిరి. దినం ఏనో కాడ యూరియా కొరకు లొలులు అయితేనే ఉన్నాయి. సర్కారోళ్ళు జర పట్టించుకోవాలే అని అడుగుతుర్రు అన్నదాతలు. పట్నంలో కొంతమంది సొరపొలగాండ్లు ఎట్లా పడితే అట్లా చేస్తుర్రు. సోషల్ మీడియా రీల్స్ పిచ్చి చేపట్టి రోడ్ల మీదకి వచ్చి అందరినీ ఆగమాగం చేస్తుర్రు. ఇక ఎల్బీ నగర్ లో కొంతమంది కాలేజీ పొలగాండ్లు కార్లు వేసుకుని ఏందో లీడర్ల ర్యాలీ తీసినట్టే చేస్తుర్రు. కార్లకు మీదంగా ఉండే కిటికీలకెంచి బయటికి చూసుకుంటే రీల్స్ చేసిర్రు. సాగర్ రింగ్ రోడ్ కెంచి ఉప్పల్ దిక్కుపోయే మెయిన్ రోడ్ మీద గిట్లా షిడగత్తేశం వేసిర్రు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళంటే భయం లేకుండా ఎమర్జెన్సీ సైరన్ వేసుకుంటా హల్చల్ చేసిర్రు. బాటెంట పోయే పబ్లిక్ ను బుగులు పట్టించారు. గిసొంటోళ్ల మీద ట్రాఫిక్ పోలీసోళ్లు గట్టిగా నజరేయాలి అని కోరుకుంటుర్రు పట్నం జనాలు. ఇక గిడ బుడ్డ పొలగాండ్లంతా రోడ్డెక్కి ధర్నా చేస్తుర్రు కదా. గిది చూసి అయ్యో పొలగాండ్లకు ఏం సౌలతులు తక్కువ ఉన్నాయో అని అనుకోకుర్రి. వీళ్ళు ధర్నా చేస్తున్నది సౌలతుల కోసం కాదు, సార్ కోసం. రమేష్ అనే గీ సార్ కోసం. అయితే పొల్లగాళ్లకు ఎంతో ఇష్టమైన రమేష్ సార్కు ఇరాక్పల్లి అనే ఇంకో ఊరికి తబాదాలైందట. ఇక ముచ్చట ఎరికైన పొలగాండ్లు గింత మంచి సార్ పోతే మళ్ళా మాకు ఎసొంటి సార్ వస్తాడో అని గీ తీర్ల రోడ్డెక్కి మరీ ధర్నా చేసిర్రు. రమేష్ సార్ను మా తాన్నే ఉంచాలి అని లొల్లి వేస్తే దెబ్బకు రోడ్డంతా జామ్ అయింది. మరి అధికారులు ఈ పొలగాండ్ల మాట ఇంటరో లేదో గాని ఒక సార్ మీద ఇంత పాయరం చూపించిర్రంటే ఆ సార్ది కూడా అదృష్టం అనే చెప్పాలి.
అన్నట్లు గీ ముచ్చట సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం ముగ్దాపూర్ అనే ఊళ్ళో అయ్యింది. పట్నం శివార్లు ఉన్న దుండిగల్ దిక్కు ఓ కారు రోడ్డెక్కింది. మల్లంపేట్కెంచి షంబీపూర్ పోయే తోవల ఓ కార్ డ్రైవర్ బండి స్పీడ్ గా దంచకపోయిండు. మరి నడుమలకు రాగానే ఏమైందో ఏం పాడో గాని ఆయనతో బండి పోయి షెట్టెక్కిన కోతి లెక్క గిట్ల గోడెక్కింది. దీంతోని అటు దిక్కు పోయేటోళ్ళంతా ఓరక్కో కార్ గోడెట్లా ఎక్కారో అని పరిశాన్ అయి చూసారు. ఇక గీ ముచ్చట ఎరకై పోలీసోళ్ళు ఓ లంకిని పట్టుకొని వచ్చి కిందికి దించారు. నయం ముచ్చట ఏందంటే ఎవ్వలకేం కాలేదు, డ్రైవర్ నిద్రమత్తులుండు, అందుకే గీ కథ అయింది అని అంటుర్రు పోలీసోళ్ళు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఉన్న పూలే గురుకుల బళ్ళే పొల్లగాండ్లతోని ఏలికలు కూడా చదువుకుంటున్నాయా ఎట్లా? హాస్టల్లో ఉంటున్న ఓ 10 మంది పొల్లగాండ్లను చిట్టపట్ట కరుసుడుతోని అందరినీ ఏరియా దాకాన కొంచెం మందులు ఇప్పించిర్రట సార్లు. ఇక గిదే ముచ్చట మీద పొల్లగాండ్లు మాట్లాడుకుంటా దినం పండుకుందామంటే మాకు ఎలుకలతోని పెద్ద శరణే ఉన్నది, బట్టలు బొక్కులు అన్నీ కొరికిపాడి చేస్తున్నాయి, గా బూగులతోని సరిగ్గా నిద్ర కూడా పడతలేదు అని చెప్పుకొస్తుర్రు. మరి చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న సర్కారు ఈ ఎలుకలను ఎల్లగొట్టేందుకు ఏం ఉపాయం చేస్తుందో ఏమో చూడాలి. బడంటే ఏ తరగతికి ఆ తరగతి, ఎవ్వల్దాళ్లకు సపరేట్ ఉంటేనే పొల్లగాండ్లు మంచిగా చదువుకుంటారు. కానీ కామారెడ్డి జిల్లా బాన్సుపట్నంలో ఉన్న ఇస్లాంపుర కాలనీల 4 తరగతుల పొల్లగాండ్లను ఒకటే బళ్ళ కూసోబెడుతుర్రు. ఇక చూడుర్రి ఎట్లా కూసుర్రు, 3 ఏళ్ల సంది ఇదే కథనట. అయితే అర్ఫాత్ కాలనీ వీక్లీ మార్కెట్లున్న 2 బళ్ళు పడవ పడేదాకా వచ్చినాయట. గా ముచ్చట ఎమ్మెల్యేకు ఎరిక చేస్తే అందరినీ కలిపి గిట్లా ఒకటే బళ్ళే కూసోబెడుతుర్రు. గా నడమ 20 లక్షలు పెట్టి కొత్త బడి కట్టమని సర్కారు చెప్తే పిల్లర్లు లేపి అటెంక బిల్లులు వస్తలేవని పనులు ఆపేసిర్రు కాంట్రాక్టర్లు. దీంతోని ఒకటే బళ్ళే 4 తరగతులు నడిపిస్తుర్రు. ఈగేముంది, ఒకళ్ళు మాట్లాడేది ఒకరికి అర్థం కాక అటు సార్లు ఇటు పొల్లగాండ్లు దినం నెత్తులు కొట్టుకుంటుర్రు. మరి వీళ్ళ తిప్పలు అధికారులు ఎన్నడు తీరుస్తారో ఏమో చూడాలి. కూలి పనుల కోసమని పోయిన అమలక్కలు వేరే ఊళ్ళో ఆగిపోయిన ముచ్చట కొమ్రంభీం జిల్లాలో అయ్యింది. చింతల మానేపల్లి మండలం దిందా అనే ఊరి మహిళలు పొలం పనుల కోసమని గూడెం అనే ఇంకో ఊరికి పోయిర్రు. పోయేటప్పుడు బానే ఉంది గాని పొద్దుక ఇంటికొచ్చేటప్పుడు దిందా వాగు ఊసిపారింది. దీంతోని అక్కడనే ఉండిపోయిర్రు. ఎటువడి ఇంటికి చేరాలని 12 కిలోమీటర్లు అడవంతా నడిచి మొత్తానికి ఊరు చేరేర్రు. అయితే వాగు మీద బ్రిడ్జి ఉంటే ఈ తిప్పలు అయ్యేది కాదు. జర దయగల మా రాజులు బ్రిడ్జి గట్టి పుణ్యం కట్టుకోర్రి సార్లో అని ఒక తీరుగా అడగబట్టిర్రు ఊరోళ్ళు.